మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రఘురామ్తో రామలక్ష్మి మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని అంటూ ఉంటే ఆ మాట విన్న జానకి అయితే చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే ఆద్య అక్కడికి వస్తుంది. బాధపడకు పెద్దమ్మ అని చెప్తూ ఉంటే, బాధపడకుండా ఎలా ఉంటాను ఆద్య, ఆయనే నన్ను దూరం పెడుతున్నారు అనుకుంటే రామ కూడా నన్ను దూరం పెడుతోంది. కన్న కూతురికి కూడా నేను కానిదాన్ని అయిపోయానా ఆద్య, ఎలా మాట్లాడిందో చూసావు కదా అని జానకి అయితే బాధపడుతూ ఉంటుంది. పెదనాన్న కోసమే ఇలా మాట్లాడింది, నీపై ప్రేమ లేక కాదు కదా, అర్థం చేసుకోండి అని ఆద్య చెప్తూ ఉంటుంది. కన్న కూతురికి కన్న బిడ్డలకి అమ్మ కంటే ఏది ఎక్కువ కాదని రామాకి ఎప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను లేకున్నా కూడా కన్యాదానం జరిపిస్తాము, పెళ్లి జరిపిస్తాము అంటే నేను బతికున్నా కూడా చచ్చినట్టే కదా. అసలు ఇవన్నీ నేను చేయకపోతే ప్రాణాలతో ఉండి కూడా ఏం లాభం ఆద్య, కన్న కూతురికి అవన్నీ చేయాలని ఏ తల్లి అయినా ఆశపడుతుంది కదా, నేను చేయలేకపోతున్నాను కదా అని జానకి అయితే బాధపడుతూ ఉంటే ఆద్య ఓదారుస్తూ ఉంటుంది. అయినా కూడా జానకి కన్నీళ్ళు ఆగకుండా బాధపడుతూ ఉంటే అప్పుడే సీను దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇక ఆద్య సీనుపై కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక సీను కూడా గదిలోకి వెళ్తాడు. వెంటనే ఆద్య, ఇదంతా నీ వల్లే కదా అని ఆద్య కోప్పడుతుంది. నేనేం చేశాను ఆద్య అని సీను అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు పెద్దమ్మ కారుస్తున్న కన్నీళ్ళకి కారణం నువ్వే. ఎందుకంటే రామలక్ష్మి శౌర్యల ప్రేమ ఫలించలేదు. వాళ్ళిద్దరూ కలిసే వరకు మనం పెళ్లి చేసుకున్నట్లు నాటకం ఆడతాము. వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత పెళ్లి చేసే సమయానికి మనం నాటకం ఆడమని ఆ నిజాన్ని బయట పెడదామని కదా మనం పెళ్లి నాటకం ఆడింది. కానీ ఇప్పుడేమో దీన్నంతా నువ్వు నాశనం చేసేసావు. ఇప్పుడు పెద్దమ్మ కారుస్తున్న ప్రతి కన్నీటి పుట్టకి నువ్వే కారణం, నువ్వే అని ఆద్య కోపంగా చెప్తూ ఉంటుంది. అది మంది అబద్ధం పెళ్ళని ఈ పాటికి చెప్పి ఉంటే మనమందరం కలిసిపోయి రామలక్ష్మి శౌర్య పెళ్ళిళ్ళు జరిపి ఉండే వాళ్ళము. ఇప్పుడు అందరూ బాధపడుతున్న వాటికి ఎన్నో కారణాలున్నా ఇప్పుడు పెద్దమ్మ బాధపడడానికి కారణం మాత్రం నువ్వే అని ఆద్య ఇక కోప్పడుతూ ఉంటుంది. సీను పైన చీకొట్టి వెళ్ళిపోతుంది. అస్మితని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. ఏమైంది అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. పిచ్చి పిల్ల ఏదో మనసులో పెట్టుకొని కోపంతో ఇలా విషం తాగేసింది, నోట్లో నుంచి రక్తం పురుగు వస్తూనే ఉంది, ఏదైనా ఒక చేసి కాపాడండి అని ప్రమీల అయితే బాధపడుతూ వేడుకుంటుంటుంది. అప్పుడే ఇంకా వెంటనే ఐసీయూ తీసుకువెళ్ళండి అని డాక్టర్ అస్మితని ట్రీట్మెంట్ చేయడానికి తీసుకువెళ్తాడు. అస్మిత నోటి వెంట కాడుతున్న రక్తాన్ని తుడిచేసి, నర్స్ ఆ సెలైన్ పెట్టు అని ఆక్సిజన్ మాస్క్ పెట్టబోతూ ఉంటే అప్పుడే అస్మిత ఉన్నట్టుండి కళ్ళు తెరుస్తుంది. ఇక్కడ డాక్టర్ నర్స్ అయితే ఇద్దరు భయంతో పారిపోతూ ఉంటారు. అస్మిత వాళ్ళిద్దరి చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంది. భయపడకండి డాక్టర్, నేనేమో దెయ్యాన్ని కాదు, ఏమి కాదు, నేను ప్రాణాలతో ఉన్న మనిషినే అని చెప్తూ ఉంటే, అదేంటమ్మా నువ్వు విషం తాగావు ప్రాణాలు పోతున్నాయని మీ వాళ్ళు తీసుకొచ్చారు కాపాడమని అని డాక్టర్ అడుగుతూ, మీ వాళ్ళు తీసుకొచ్చారు కాపాడమని అడుగుతున్నారు అని అడుగుతుంటే, అవును డాక్టర్, మా వాళ్ళు కంగారు పడాలని నేను ఇలా విషం తాగినట్లు దొంగ బ్లడ్ని నోట్లో పోసుకొని ఇలా ఇక్కడ వచ్చాను. మా వాళ్ళు అలా కంగారు పడాలని నేను ఇదంతా చేశాను. మీరు కూడా నాకేం కాలేదని మా వాళ్ళకి అస్సలు చెప్పకండి. ప్రాణాలు పోతుంటే కాపాడాను, ప్రాణాలతో బతికించాను, ట్రీట్మెంట్ చేయడం వల్లనే బతికింది, సమయానికి తీసుకురావడం వల్లనే బతికిందని చెప్పండి అని అస్మిత చెప్తూ ఉంటుంది. కొన్ని కారణాల వల్లే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అస్మిత చెప్తూ ఉంటే, ఏంటమ్మా మా డాక్టర్ గారు నీకు ఏమైనా ఎలా కనిపిస్తున్నారు, ఇలా అబద్ధాలు చెప్పమని చెప్తున్నావు, మా డాక్టర్ గారు చాలా సిన్సియర్ తెలుసా అని నర్సు అంటుంది. అవునమ్మా అని నర్స్ ఇక డాక్టర్ కూడా అంటారు. అప్పుడే డబ్బులు కట్టలు తీసి బెడ్పై పెడుతుంది అస్మిత. ఏంటమ్మా ఎలా కనిపిస్తున్నారు, నీకు డబ్బులు తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే అస్మిత ఇంకో 2 డబ్బు కట్టల్ని అక్కడ పెడుతుంది. మెడలో ఉన్న గోల్డ్ చైన్ కూడా తీసి అక్కడ పెడుతుంది. చూడమ్మా నువ్వు ఏమీ భయపడకు, నేను కాలేజ్ డేస్లో బాగా నాటకాలు వేసేవాడిని, ఇప్పుడు నువ్వు చెప్పమన్నట్లే చెప్తాను. చూడు నర్స్, ఇదిగో ఈ కట్ట డబ్బు నువ్వు తీసుకో, ఇంకెవరిని కూడా ఈ గదిలోకి రానివ్వకు, ఈవిడ చెప్పమన్నట్లే మొత్తం కూడా బయట చెప్పేద్దాం అని డాక్టర్ అంటాడు. రే శౌర్య, ఇప్పటికైనా శౌర్య అస్మిత ప్రేమని అర్థం చేసుకో, నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటావు అనే బాధతోనే అస్మిత ఇలా ప్రాణం మీదకు తెచ్చుకుంది. అస్మిత చాలా మంచి పిల్ల, అస్మిత ప్రేమని అర్థం చేసుకో అని ప్రమీల అంటుంది. అసలు నాకంత నమ్మాలనిపించడం లేదు, ఇదంతా నిజమేనా నాన్న అని అడుగుతూ ఉంటాడు శౌర్య. ఏమోరా, నాకు కూడా నమ్మాలనిపించలేదు, కానీ ఆ నోట్లో నుంచి రక్తం రావడం ఇదంతా చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అని రవీందర్ అంటాడు. అప్పుడే ఇక డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్
మా కోడలికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ప్రాణాలకు తెగించి ఆవిడ ప్రాణాలను కాపాడమమ్మా అని చెప్తారు. రే శౌర్య, విన్నావా? ఇప్పటికైనా అర్థం చేసుకో, నమ్మరా అని ప్రమీల అంటుంది. అంటే నేను అబద్ధాలు చెప్తున్నానని అనిపిస్తుందా? అంటే నేను నాటకాలు ఆడుతున్నట్లు మీరు అనుకుంటున్నారా అని డాక్టర్ అడుగుతాడు. మీరు కాదు డాక్టర్, మా వాడికి మా కోడలి పిల్ల అస్మితపై వీడికి కొంచెం డౌట్, ఇదంతా నిజమా కదా అన్న డౌట్తో ఉన్నారులేండి అని ప్రమీల చెప్తుంది. అవును నిజమే కదా, అది మంచి నాటకాల పిల్ల కదా అని డాక్టర్ మనసులో అనుకుంటాడు. చూడండి, మీ డౌట్లన్నీ కూడా పక్కన పెట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తాను హెవీ డోస్ విషం తీసుకుంది. మేము చాలా కష్టపడి దాన్నంతా కక్కించాము. మీరు వెళ్ళి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకోసారి ఇలా జరిగిందంటే తను ప్రాణాలతో దక్కడం చాలా కష్టం అని చెప్తారు. లేదు లేదు, తను ప్రాణాలతో ఉండాలి, మేము జాగ్రత్తగా చూసుకుంటాం, మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్ అని అడిగితే వెళ్ళండి వెళ్ళండి అని డాక్టర్ పంపిస్తాడు. అస్మిత, అమ్మ అస్మిత అని ప్రమీల పిలుస్తూ ఉంటుంది. అస్మిత అయితే మెల్లగా ఆక్సిజన్ మాస్క్ తీసుకు అత్తయ్య అని మాట్లాడుతూ ఉంటుంది. ఎంత పనిచేసావమ్మా, ఎందుకు ఇలా చేసావు అని ప్రమీల అడుగుతుంది. రామలక్ష్మితో సారీ పెళ్ళి అని చెప్పిన తర్వాత నేను ఎలా ప్రాణాలతో ఉంటాను అత్తయ్య, నేను అన్నీ వదిలేసి శౌర్య సార్ కోసమే వచ్చాను, అందుకే నేను ఇప్పుడు ప్రాణాలతో ఉండే ఏం లాభం అత్తయ్య అని అస్మిత అడుగుతుంది. ఏదో పెళ్ళి అనుకున్నారు కానీ ఇంకా పెళ్ళి కాలేదు కదా అని ప్రమీల అడుగుతుంది. కానీ పెళ్ళి అయితే అవుతుంది కదా అత్తయ్య, అప్పుడు నేను ప్రాణాలతో ఉండను అత్తయ్య, ఉండను అని అస్మిత చెప్తుంది. లేదా స్మిత, అలా మాట్లాడకు, ఎప్పటికైనా నువ్వే నా ఇంటి కోడలివి, నీకోసం శౌర్యకి నేను పెళ్లి జరిపిస్తాను అని ప్రమీల చెప్తుంది. నిజమా అత్తయ్య? అయితే ఇదే మాట నాకు ఒట్టేసి మాట ఇవ్వండి అత్తయ్య అని అస్మిత అంటుంది. అమ్మ వద్దమ్మా వద్దు అని శౌర్య ఎంత చెప్తున్నా వినకుండా ఇక అస్మిత చేతిలో ఒట్టేసి మీ పెళ్ళి నేను జరిపిస్తాను అని శౌర్య వాళ్ళమ్మ మాటిస్తుంది. శౌర్య ఇక సరే అత్తయ్య, మీరు మాటిస్తున్నారు కాబట్టి, పెళ్ళి జరగదని చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఒకవేళ పెళ్ళే కనుక జరిగిందే అనుకో, ఇప్పట్ల కొంచెం విషం తాక్కుంటా ఈసారి హెవీ డోస్ విషం తీసేసుకొని నా చావుకి కారణం మీరేనని A1 A2 A3 అని మీ ముగ్గురు పేర్లు రాసేసి నేను ప్రాణాలు తీసేసుకుంటాను అత్తయ్య, ప్రాణాలు తీసుకుంటాను అని అస్మిత అంటుంది. నేను ఒట్టేశాను కదమ్మా, నీకు విషం తాగే పరిస్థితి రాకుండా నేను చూసుకుంటాను అని ప్రమీల చెప్పడంతో చీ కొట్టి శౌర్య అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. నేను ఇప్పుడే వస్తానమ్మా మళ్ళీ అని ప్రమీల కూడా బయటకు వస్తుంది. ఏమండి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని ప్రమీల రవీందర్ ఫోన్ తీసుకుంటుంది. అస్మిత అయితే అద్దంలో నుంచి వీళ్ళ ముగ్గురిని కూడా చూస్తూ గమనిస్తూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు ఫోన్ ఎందుకు అని శౌర్య అడుగుతూ ఉంటాడు. ఇంకెందుకు, ఆ రామలక్ష్మికి ఫోన్ చేసి పెళ్ళి వద్దని చెప్పడానికి అని ప్రమీల చెప్తుంది. అమ్మ, ఇప్పుడు నా జీవితంతో ఆడుకున్నది చాలదా, ఇంకా నా ప్రేమతో కూడా ఆడుకోవాలా? ఏంటమ్మా, రామలక్ష్మికి పెళ్ళి వద్దని చెప్పడం ఏంటి? అస్మితకి పెళ్ళి జరగదని మాటిచ్చింది సరిపోదా అని శౌర్య కోపడుతుంటాడు. లేదు, ఆ రామలక్ష్మి వల్లే ఇదంతా జరుగుతుంది, నువ్వు సమయానికి పైకి వెళ్ళావు కాబట్టి అస్మిత ఇప్పుడు ప్రాణాలతో దక్కింది, లేకుంటే అస్మిత ఈ పాటికి ప్రాణాలు పోగొట్టుకుని ఉండేది. నేను మాత్రం రామలక్ష్మితో మాట్లాడి తీరాల్సిందే అని ప్రమీల చెప్తుంది. అమ్మ చెప్పేది విను అని శౌర్య ఎంత చెప్తున్నా కూడా వినకుండా ప్రమీల ఫోన్ చేస్తుంది. చెప్పండి అత్తయ్య అని రామలక్ష్మి మాట్లాడుతుంటే, ఎవరత్తయ్య, ఎవరే నీకు అత్తయ్య అని ప్రమీల కోప్పడుతుంది. ఏమైంది అని రామలక్ష్మి అడుగుతుంది. నువ్వేదో నా కొడుకు మీ నాన్న కాళ్ళు పట్టుకొని నీకిచ్చి పెళ్లి చేయమని అడిగితే మీ నాన్న చాలా సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నాడట. ఈ పెళ్లి జరగడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు. చూడు, ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేసాయి అని చెప్తే మీ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు అని రామలక్ష్మి అంటుంది. ఇక అలాంటప్పుడు ఎందుకే ఈ పెళ్ళి? అసలు శౌర్య ప్రాణాలతో పోరాడుతూ ఉంటే అస్మిత తన ప్రాణాలని తెగించి మరి మా శౌర్యాన్ని కాపాడుకుంది. ఇప్పుడు నీకు శౌర్యకి పెళ్ళి అని తెలియగానే విషం తాగి హాస్పిటల్ పాలయ్యింది అని ప్రమీల అంటుంది. ఏంటి, హాస్పిటల్లో ఉందా, విషం తగ్గిందా అని రామలక్ష్మి షాక్ అయి అడుగుతూ ఉంటుంది. ఇక శౌర్య ఏమో, అమ్మ ఇంకా చాలమ్మా, నా మాట వినమ్మా అని ఎంత చెప్తున్నా కూడా ప్రమీల పట్టించుకోదు, అసలు ఫోన్ కట్ చేయదు. నాకు ఈ పెళ్ళి అయితే అసలు ఇష్టం లేదు, అందుకని ఈ పెళ్ళి వద్దని మీ నాన్నతో చెప్పేసాయి అని శౌర్యకి ఫోన్ ఇవ్వకుండానే ప్రమీల ఫోన్ కట్ చేసేస్తుంది. రవీందర్ చేతికి ఫోన్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అస్మిత దగ్గరికి. ఇక అస్మిత అయితే ఇదంతా విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏమీ తెలియని దానిలా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని బెడ్పై పనుకుంటుంది. చూడమ్మా, నేను ఆ రామలక్ష్మికి పెళ్ళి వద్దని చెప్పేశాను అని చెప్తూ ఉంటుంది. అస్మిత అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది.